నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నారా లోకేష్ బహిరంగ సభ ఏర్పాట్లలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పాటంశెట్టి సూర్యచంద్ర, ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగారని టీడీపీ ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ తీవ్రంగా ఆరోపించారు. గోకవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగ్గంపేటలో నారా లోకేష్ బహిరంగ మహాసభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సభకు స్థానిక నాయకులను, ప్రజలను ఆహ్వానిస్తున్న టీడీపీ కార్యకర్తలపై పాటంశెట్టి సూర్యచంద్ర తన అనుచరులతో కలిసి కొట్లాటకు దిగారని భరత్ మండిపడ్డారు. కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల నారా లోకేష్ బహిరంగ సభ వాయిదా పడిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పాటంశెట్టి సూర్యచంద్ర తీరుపై భరత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సూర్యచంద్ర మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, నోరు అదుపు తప్పితే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. తమ నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే సూర్యచంద్ర ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జ్యోతుల నెహ్రూపై బురద జల్లడానికి సూర్యచంద్ర ఎన్నో నీచమైన పన్నాగాలు పన్నుతూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని గునిపే భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా సభ ఏర్పాట్లు చేసుకుంటున్న కార్యకర్తలపై దాడులకు దిగడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. గునిపే భరత్, నేను గోకవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే, ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు జగ్గంపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం గత వారం రోజుల క్రితం ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. సో దాని నిమిత్తం కార్యకర్తలందరినీ గ్యాదర్ చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కిర్లంపూడి మండలం బూరుగుపూడి అనే గ్రామంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీటింగ్కి లోకేష్ గారు వస్తున్నారు, మీటింగ్కి మీరు అందరూ హాజరవ్వాలని చెప్పేసి ఇంటింటికి తిరిగే ప్రచారంలో భాగంగా ఆ రోజు అంటే నిన్న ఉదయం బూరుగుపూడి గ్రామంలో వాళ్ళు వచ్చేస్తుంటే మార్గానికి అడ్డుగా కొన్ని పాటంశెట్టి సూర్యచంద్ర గారి ఇంటి ఎదురుగుంట ట్రాఫిక్ జామ్ అవి వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి దారి ఇవ్వమని చెప్పేసి అడిగిన పాపానికి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల మీద కావాలని చెప్పేసి వాళ్ళు ఒక పథకం ప్రకారంగా గొడవ పెట్టి మా కార్యకర్తల మీద దాడి చేసి, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఒక దళిత సోదరుడి మీద అతన్ని కులం పేరుతో దూషణ చేసి, అతన్ని కాలుతో తన్ని పిడిగుద్దులు గుద్ది హాస్పిటల్ పాలయ్యేలాగా వారు పాటంశెట్టి అతని అనుచర వర్గం కూడా అన్యాయంగా దాడి చేసి వాళ్ళ హాస్పిటల్ పాలయ్యే విధానంలో కొట్టడం జరిగింది. అందుకు గాను ఈరోజు సూర్యచంద్ర అతని అనుచరుల మీద యుద్ధ ప్రాతిపదికన కేసులు పెట్టాలని, దాంట్లో దళిత సోదరుడు ఉన్నాడు, మా తెలుగుదేశం కార్యకర్త, చాలా సౌమ్యుడు, చాలా ఓర్పైన మనిషి, వివాదరహితుడు. అలాంటి వ్యక్తి మీద అతను కావాలని చెప్పేసి కులం పేరుతో దూషించేసి దాడి చేయడం అని అన్నది, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కనుక చట్ట ప్రకారంగా అతని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టేసి, అలాగే మిగతా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి మీద కూడా పాటంశెట్టి సూర్యచంద్ర అతని అనుసరులు దాడి చేశారు కాబట్టి వారి మీద కూడా చట్ట ప్రకారంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గోకవరం మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అతని పరిస్థితి, పాటంశెట్టి పరిస్థితి బాగోలేదు. అతను గత కొంతకాలంగా కూడా ఏదోలాగా నియోజకవర్గంలో అశాంతి సృష్టించడం జరుగుతుంది. కావాలని చెప్పి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఏదోలాగా గొడవలు పెట్టాలి, అలజడి సృష్టించాలి అని చెప్పేసి చేయించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఈ విషయాలు తెలియాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం పాటంశెట్టి
సూర్యచంద్ర గురించి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అతను గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే వారి తనయుడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ జ్యోతుల నవీన్ కుమార్ గారు మరి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ చేసేసి దాదాపుగా 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా అయితే ఒక ఆధారాలు లేని ఒక అబద్ధంగా ఏంటి ఒక ఫ్లెక్సీ పెట్టి దుష్ప్రచారం చేయడం జరిగింది. పాటంశెట్టి సూర్యచంద్ర, ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవాలు లేవు. నువ్వు నమ్మించడానికి కవ్వించడానికి ఆధారాలు ప్రూఫ్స్ లేకుండా చేయడం తప్పు. ఎందుకంటే అది నిజం కాదు. నువ్వు చేసే దుష్ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు లేవు. వాస్తవాలు ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారులు అందరూ చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి నియోజకవర్గం మీద పార్టీ ఒక నిఘా ఉంటుంది. కనుక మచ్చలేనటువంటి నెహ్రూ గారు వారి కుటుంబం మీద మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం చూస్తూ ఉంటే మిమ్మల్ని వెనకాలండి ఎవడో ఆడిస్తున్నాడో మాకు తెలుసు. నువ్వు గత ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఎప్పుడైతే బయటకు తన్నేశారో తర్వాత అనేక రకాల వేషాలు వేయడం మొదలుపెట్టావు. సరే, ఆ విషయం పక్కన పెడితే గత ప్రభుత్వం ఇసుక కుంభకోణం, మట్టి మాఫియా, ఇలాగ వాళ్ళ ఇష్టం ఎక్కడికక్కడ వనరులు దాచేశారు. అప్పుడు కోట్లాది రూపాయలు వాళ్ళు దోచుకున్నప్పుడు ఇదే నియోజకవర్గంలో నువ్వే ఉన్నావు. నువ్వు అంటున్నావు కదా నిన్న ప్రెస్ మీట్లోనే, గలం ఇప్పితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ప్రజాస్వామ్యంలో మా మీద దాడి చేస్తారు. దోపిడీ చేసినప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎక్కడ పోయావు? అప్పుడు ఎంత కమ్ముడు అయిపోయావు? అంటే అప్పుడు నీకు కమిషన్లు ఇచ్చారా? ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్ చేసేసి అప్పుడు ఎన్ఆర్ఐలు ఎలాగైతే మోసం చేసావో, జనసేన పేరు చెప్పుకొని నువ్వు ఎలాగైతే నువ్వు కొంత నియోజకవర్గంలో అందరికీ పరిచయం అయ్యావో, ఈరోజు నువ్వు ఈ రకంగా తయారయ్యి లేడిపోయి బురద జల్లడం మా నాయకుడి మీద చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము. ఒకటి, నిన్నెవరు వాడింటున్నారో మాకు తెలుసు. 2, నువ్వు ప్రెస్టేషన్లో ఉన్నావు. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్ఆర్ఐలు గట్టా నీకు రూపాయి పాప ఇస్తూ ఉండేవారు, అవి తీసుకుని పబ్బం గడుపుతుంటావు. ఇప్పుడు అది కూడా లేదు. గతంలో జనసేన పేరు చెప్పేసి ఆ నిమ్మ మొక్కలో ఆ జామ మొక్కలు లాంటివి పంచుకుంటూ వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. చివరికి నీ పరిస్థితి ఎలాగ ఉందంటే టోటల్గా జీరో. నువ్వు నెహ్రూ గారు అనే స్థాయా? నీ స్థాయి అంతా నెహ్రూ గారు పార్టీ కార్యాలయంలో టీ కప్పులు మోసేవాడు నువ్వు. నెహ్రూ గారు భిక్ష వల్ల రాజకీయంగా ఎదిగినటువంటి వాడు నువ్వు. ఈరోజు నెహ్రూ గారినే నువ్వు విమర్శించే స్థాయికి వచ్చావంటే నువ్వెంత, నీ బ్రతుకెంత? అసలు నియోజకవర్గం ప్రజల కోసం నెహ్రూ గారు మరి వాళ్ళ శరశరాస్తులు ఆర్థికంగా ఎంత నష్టపోయారో నీకు కూడా తెలుసు. కాకపోతే నేను వెనకాల నుండి ఆడింటున్నారు. నువ్వేం చేస్తారు అంటే మీడియాకి ఎక్కాలే అంటే మంచి చేసినా చెడు చేసినా మీడియాకి వస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నువ్వు మంచి చేసి మీడియాలోకి వస్తలేదు, పబ్లిక్లోకి వస్తలేదు. చెడు చేసి నువ్వు బయటకు వస్తున్నావు. నీ దమ్ముంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నావు. వారు ఇలా చేసినట్టుగా నువ్వు ఏదో కాగితాలు చూపించేసి మీడియా ఎదుర్కొంటే నాటకాలు ఆడడం కాదు, డైరెక్ట్గా చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటాం. అంతే చేతగాని తద్దం మాటలు మాట్లాడేసేసి ఆయన మీద బురద చల్లడానికి చూస్తే ఈ పరిస్థితుల్లో ఈసారి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. కనుక మేము పోలీసు వారికి ఒకటే మా మనవి, నిన్న ఎవరైతే దళిత సోదరుల మీద రాము మీద జరిగినటువంటి దాడి, అలాగే మిగతా మా పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దాడి మీద పాటంశెట్టి సూర్యచంద్ర అతని అనుచరుల మీద యుద్ధ ప్రాతిపదికన అర్జెంటుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా రిమాండ్కి పంపించకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో పాటంశెట్టి ఇంటిని, నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం అందరూ కూడా వచ్చేసి పాటంశెట్టి ఇంటిని ముట్టడించి అతను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకోమని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. నమస్కారం, నేను గోకవరం ప్రభుత్వ హాస్పిటల్ డైరెక్టర్ని. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కెర్లంపూడి మండలం బూరుపూడి గ్రామంలో దళిత నాయకుడు ముర్రా సత్యబాబు గారిపై జరిగిన దాడిని దళిత సంఘాల తరపున దళిత నాయకులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే పాటంశెట్టి సూర్యచంద్ర అనుచరులు ఆయన చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండించి వెంటనే అతని మీద SC/ST కేసు పెట్టి నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.